కామని చిన్న చోరీ అని మాట్లాడడం ఆశ్చర్యకరంగా ఉంది. ఆయన ఆశ్చర్యకరంగా ఉంది, ఆయనకు కాదు, దేశంలో ప్రజలకు ఆశ్చర్యకరంగా ఉంది. చిన్న చోరీ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ అడుగుతాం, మాకు కొన్ని సలహాలు డౌట్ క్లారిఫై చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మనకు తెలిసి భారతదేశంలో పెద్ద నోటు 500 రూపాయలు, పెద్ద నోటే అందరికి తెలిసి ఇప్పుడు ఇదే. ఇంకా చిన్న స్థాయికి వస్తే 200 రూపాయల నోట్లు ఉంటుంది. ఇప్పుడు దీన్ని దొంగతనం చేస్తే చోరీ అవుతుంది, దీన్ని దొంగతనం చేస్తే చోరీ కాదా? ఎత్తుకోవచ్చా? అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో లక్షల కోట్లు దోచేస్తేనే చోరీ, వేళ్ళు వందలు లక్షలు దోచేస్తే చోరీ కాదది. ఆయన దృష్టిలో చోరీ కాదది. ఏదో సామెత ఉంది కదా, ఏనుగులు తినేవాడు పీనుగులు లెక్క అన్నట్టు. లక్షల కోట్లు దోచేసిన జగన్మోహన్ రెడ్డికి పరకామనీసి చిన్న చోరీ అంట. ఆ చిన్న చోరీని ఒక సినిమా కథలాగా 2 గంటల 43 నిమిషాలు చెప్పాడు, ప్రజలు వింటారేమో అనేసి. నేను అడిగితే ఒక జగన్మోహన్ రెడ్డి ఒకటే, పరకామనీషుల్లో మీరు అయ్యో పాపం రవికుమార్ అంటున్నారా? అయ్యో పాపం రవికుమార్ అంటున్నారా? లేదా రవికుమార్ మీ వైసీపీలో చేర్చుకోండి, పనికొస్తాడు. అలాంటి మీకు కూడా మంచి కార్యకర్తకు పనికొస్తాడు. ఎటో స్థానికంగా లోకల్ నాయకులు ఎవరో ఇక్కడ గెలిచే పరిస్థితి లేరు కదా, ఆయన చేర్చుకోండి వైసీపీలో. రవికుమార్ చిన్న చోరీ, అతను కొట్టేసింది కేవలం 9 కామని చిన్న చోరీ అని మాట్లాడడం ఆశ్చర్యకరంగా ఉంది. ఆయన ఆశ్చర్యకరంగా ఉంది, ఆయనకు కాదు, దేశంలో ప్రజలకు ఆశ్చర్యకరంగా ఉంది. చిన్న చోరీ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ అడుగుతాం, మాకు కొన్ని సలహాలు డౌట్ క్లారిఫై చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మనకు తెలిసి భారతదేశంలో పెద్ద నోటు 500 రూపాయలు, పెద్ద నోటే అందరికి తెలిసి ఇప్పుడు ఇదే. ఇంకా చిన్న స్థాయికి వస్తే 200 రూపాయల నోట్లు ఉంటుంది. ఇప్పుడు దీన్ని దొంగతనం చేస్తే చోరీ అవుతుంది, దీన్ని దొంగతనం చేస్తే చోరీ కాదా? ఎత్తుకోవచ్చా? అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో లక్షల కోట్లు దోచేస్తేనే చోరీ, వేళ్ళు వందలు లక్షలు దోచేస్తే చోరీ కాదది. ఆయన దృష్టిలో చోరీ కాదది. ఏదో సామెత ఉంది కదా, ఏనుగులు తినేవాడు పీనుగులు లెక్క అన్నట్టు. లక్షల కోట్లు దోచేసిన జగన్మోహన్ రెడ్డికి పరకామనీసి చిన్న చోరీ అంట. ఆ చిన్న చోరీని ఒక సినిమా కథలాగా 2 గంటల 43 నిమిషాలు చెప్పాడు, ప్రజలు వింటారేమో అనేసి. నేను అడిగితే ఒక జగన్మోహన్ రెడ్డి ఒకటే, పరకామనీషుల్లో మీరు అయ్యో పాపం రవికుమార్ అంటున్నారా? అయ్యో పాపం రవికుమార్ అంటున్నారా? లేదా రవికుమార్ మీ వైసీపీలో చేర్చుకోండి, పనికొస్తాడు. అలాంటి మీకు కూడా మంచి కార్యకర్తకు పనికొస్తాడు. ఎటో స్థానికంగా లోకల్ నాయకులు ఎవరో ఇక్కడ గెలిచే పరిస్థితి లేరు కదా, ఆయన చేర్చుకోండి వైసీపీలో. రవికుమార్ చిన్న చోరీ, అతను కొట్టేసింది కేవలం